హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పన్నీర్, బటర్ మసాలా, ఆనియన్స్, టమాటో, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాల పొడి, లవంగము, దాల్చిన చెక్క, నూనె. దట్స్ ఆల్. నౌ ప్రొసీజర్ స్టార్ట్స్ నౌ. బాండ్లు పెట్టావా? పొయ్యి మీద బాండ్లు పెట్టి వెలిగించాలి. ఇందులో నూనె పోయాలి. పోయము ఇన్ని కావాల్సినంత పోయండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవన్నీ వేస్తాను కదా, వెగటేస్తుందని నేను నూనె వేస్తున్నాను. ఇది వేడెక్కాలా? వేడెక్కాలి. సరే, ఈ నూనె వేడెక్కే లోపల ఈ ఛానల్ ఓనర్ ఒక టిప్ చెప్తుంది. ఏం లేదండి, పన్నీర్ తెచ్చాను. అదేం చేశానంటే నాకు తెలియలేదు. దాన్ని ఏం చేశాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు గట్టిగా అయిపోయింది, ఐస్ ముక్కలాగా అయింది. అప్పుడు ఏం చేశానంటే తీసుకొని వెళ్ళి చల్లటి నీళ్ళల్లో ఇలా ఒక 5 నిమిషాలు ఉంచాను. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లా మెత్తగా అయిపోయింది. అర్థమవుతుందా? కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. అది కాగేలోపు ఇంకొక పని చేద్దాం. ఇది కట్ చేసేసి ఇది బయటకు తీద్దాం. చూడండి, ఇలా వచ్చేసింది. దీంట్లో కొంచెం నీళ్ళు వస్తాయి కదా, అవి ఇట్లా మరీ మెత్తగా అనద్దు, ఊరికే కొంచెం పైన ఇట్లా అనండి అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక బౌల్ తీసుకొని ఏం చేద్దామంటే దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఎట్లా అంటే మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేద్దాము. ఇట్లా అయింది కదా, దాంట్లో ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం వేయించుదాము. దీంట్లో మసాలా దినుసులు, తర్వాత కొంచెం ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేశాను. దీంట్లో ఒక 3 టమాటాలు, కొంచెం ముక్కలు తగినట్టు సాల్ట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుందాము. కొంచెం ఇవన్నీ మగ్గాలి కదా, మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. వేసుకున్నాను కదా, దీంట్లో కొంచెం కారం వేద్దాము, కొంచెం సాల్ట్ వేద్దాము, కొంచెమే ఎక్కువ వేస్తూ, కొంచెం మసాలా పొడి, ఇవన్నీ జాగ్రత్తగా కలిపి పసుపు కొంచెం
ఏం లేదు, కారం ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, మసాలా పొడి ఇవన్నీ ఏంటంటే ఈ వీటికి పట్టుకోవాలి. అందుకని కొంతసేపు ఇలా ఉంచేసి కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని చెప్తుంటాను కదా, ఇదే తెప్పించాను. చూద్దాం అసలు ఎలా ఉంటుందో అనేసి తెప్పించాను. అయితే బాగుంది. కూర కూడా చేసిన తర్వాత చూద్దాము ఎలా ఉంటుంది అనేది. నేను చెప్తాను తర్వాత, అది మీరు కొనొచ్చా కొనక్కర్లేదని. ఏం లేదండి, మనం చూడడానికి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తేనే తినాలనిపిస్తుంది కదా, అందుకని అన్నమాట ఈ ప్రయత్నాలన్నీ. మామూలు కారమైనా వేసుకోవచ్చు, మన ఇంట్లో కారం అయితే అదైనా బాగానే ఉంటుంది అనుకోండి. మనకు కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకని ఇది తెప్పించాను. అసలు చూద్దాం ఎలా ఉంటుందో అనేసి. ఇది పక్కన ఇలా ఉంచేసుకుందాం కొంతసేపు. ఇప్పుడు ఈ ముక్కలు వేయలేదు ఒకసారి చూద్దామా. కొంచెం ఉడకాలి. నీరంతా ఉంది కదా, నీరంతా పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. అయిపోయింది కదా, దీన్ని మిక్సీ పెడదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టాను. దాంట్లో కొంచెం బటర్ వేసుకుందాము. బటర్ వేడెక్కేలోపు ఇది ఇలా మనం ఇది కలిపేసాం కదా, దీన్ని ఒకసారి ఇలా తిప్పుదాము. దీంట్లో కాజు వేసి వేయించుదాము. ఇప్పుడు జీడిపప్పులన్నీ వేగిపోయినాయి. ఇది ఒక పక్కన దీంట్లో ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసి పక్కన పెట్టుకుందాము. మీరు కావాలంటే ఇది మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కాజు అన్నీ కలిపి. ఇందాక టమాటా ఇవన్నీ వేసాం కదా, ఆనియన్ వాటిల్లో నీ వేసి పట్టుకోవచ్చు. కానీ అన్నీ ఒకే రకంగా అనిపిస్తున్నాయి అనేసి నేను ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ముక్కలు ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కలు దీంట్లో వేసి ఒక 2 నిమిషాలు అలా ఇదంతా మనం ఈ బౌల్లో వేసేసుకున్నాం ఇట్లాగా. మనం కొంచెం మళ్ళీ బటర్ వేసుకున్నాము. బటర్ కొంచెం నూనె కాగాలి కదా. పన్నీర్ అయితే 100 గ్రాములు తీసుకున్నాను. 200 గ్రామ్స్ కదా, 100 గ్రామ్స్ 200 గ్రామ్స్. ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మీరు బటరు, కాకపోతే మరీ వెగటేస్తుంది అనేసి నేను కొంచెమే వేస్తున్నాను. సరిపోతుంది, అయినా కానీ ఇది సరిపోతుంది. కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోండి. నూనె కొద్దిలే, అది వేయించినప్పుడు వేసాను కాబట్టి నెయ్యి వేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందాక మిక్స్ చేసి పట్టుకున్నాం కదా, అది వేసేద్దాం దీంట్లో. దీంట్లో కొంచెం నీళ్లు పోసి ఇది కూడా వేద్దాము, మరీ గట్టిగా ఉంది కదా. ఇలా కొంచెమైనా పోసుకోవచ్చు. కొంచెం ఉడకనిద్దాము. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, ఎందుకంటే ఇందాక టమాటాలు అవన్నీ ఉడకబెట్టేసాం కాబట్టి ఇది ఎక్కువ ఉడకక్కర్లేదు. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం కూడా వేద్దాం దీంట్లో. కొంచెం కొత్తిమీర, కొంచెం వేయాలి. కొంచెం సాల్ట్, కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ముక్కలు వేయించినప్పుడు వేసాము. ఇవి పన్నీర్ కలిపినప్పుడు కూడా దాంట్లో కూడా వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి. ఉప్పు చూసుకొని దాన్ని తగినట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనము బటర్లో వేయించాం కదా పన్నీర్ ముక్కలు, ఇవన్నీ దీంట్లో ఇట్లా వేసేసుకున్నాము. వేసేసి కొంచెం కలపాలి. ఆ పన్నీర్కి గ్రేవీ అంతా పట్టుకునేట్టుగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం దీన్ని. ఇది అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసుకుని, అన్నీ వేయించడమే కాబట్టి ఎక్కువసేపు పట్టదు. పచ్చివైతే కనుక కొంచెం టైం పడుతుంది. వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా అందుకని అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చేసింది గ్రేవీ లాగా. ఇప్పుడు పన్నీరు ఇంకొక 100 గ్రామ్స్ కూడా పడుతుంది. 300 గ్రామ్స్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పులు ఇలా పైన వేద్దాము. వేసి కలిపేద్దాం మొత్తం. ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.